ముందుండాలని తెలియజేయడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరి ప్రభుత్వ పక్షాన వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడాలి. క్షతగాత్రులకు సంబంధించి ఇంకా కూడా ఎవరికి ప్రాణాపాయం ఉండకూడదని చికిత్సను వెనువెంటనే చేపట్టడం జరిగింది. 26 మంది కూడా మరి డాక్టర్స్ రిపోర్ట్ మేరకు స్టేబుల్గా ఉన్నారని తెలియజేయడం జరిగింది. మొత్తం 18 మంది మన రాష్ట్రానికి సంబంధించిన వారు, ఒకరు గుల్బర్గా ప్రాంతానికి సంబంధించిన వారు మృతి చెందినవారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున మరి సహాయక నిధి నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కలుపుకొని 7 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం తరఫున ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే పేద వర్గాలకు సంబంధించిన వారు దాంట్లో ఉన్నారో కొంతమంది వచ్చి మాతో సంప్రదింపులు చేయడం జరిగింది.